నిర్వాహకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము. కనక సనందన నామధేయులం. ఎవరైనా కానిండు శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనమునకు ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండను. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవలే. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు. ఈ వైకుంఠమున వసింపానర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. భక్తవత్సల వైకుంఠవాస, నమో నమ. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు. ఏం జరిగింది స్వామి? మీరేదో చింతిస్తున్నారు. ఓసి మూర్ఖురాల, నేను నిన్ను ముందే హెచ్చరించాను, కానీ నీవు నా మాట వినలేదు. ఇక అనుభవించు. అనుభవించాలా అంటే దాని అర్థం? అంటే నీవు నా హెచ్చరికను పాటించకుండా శాస్త్రాల నియమాలను సమయ పాలనను ఉల్లంఘించావు. వీటి ఫలితంగా మహాభయంకరులైన 2 రాక్షసులు నీ గర్భంలో ఆశ్రయం పొందారు. సంతానం కోరుకున్నావుగా, పొందావు. దుర్మార్గులైన 2 రాక్షసులకి తల్లివి కాబోతున్నావు. అటువంటి రాక్షసులు ఇంతకు ముందు జన్మించలేదు, ఇక మీదట జన్మించరు కూడా. వీరి జీవితానికి కేవలం 2 లక్ష్యాలే ఉంటాయి. మహాదేవా, భగవంతునితో శత్రుత్వం, ఎందుకింత ఘోరం? వారి భక్తులందరినీ హింసించడం. ముల్లోకాలలో వద్దు, ఈ రాక్షసులు తమ దుర్మార్గాలతో అల్లకల్లోలం సృష్టిస్తారు. వద్దు, ఎప్పుడైతే వారి అకృత్యాలు శృతి మించిపోతాయో వద్దు స్వామి, వద్దు. అప్పుడు వారిని స్వయంగా శ్రీ మహావిష్ణువే వధిస్తాడు. ఓం బ్రహ్మదేవా, ఓం బ్రహ్మదేవా, ఓం బ్రహ్మదేవా, ఓం బ్రహ్మదేవా. హిరణ్యకశిప, కోరుకో.
నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో నీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని, నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ఈ కథ చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతునిగా మారిపోయాను. ఈ హిరణ్యకశిపుని భగవంతుడు సర్వత్రా నానామస్మరణే వినిపించాలి. లోకనాయక, ముల్లోకములు హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి. దానవుల దుండకములకు హద్దు లేకున్నది. హరిభక్తులు హింసల పాలగుతున్నారు. దుష్ట శిక్షకుడవు, శిష్ట రక్షకుడవు, నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు. స్వామి, లోకములింత కల్లోలితమలగుచుండ మీరు మిన్నకుండుట న్యాయము కాదు. దిక్పాలకులారా, ఊరడిల్లుడు. ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు. కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదను. అంతవరకు మీకు ఈ బాధలు, అవమానములు తప్పవు. ఓరిమితో సహించి భరించవలే. కాలచక్రం మాయ ఎలాంటిదంటే, అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ప్రహ్లాద, కూర్చో నాయన. బాబు, ముందు సర్వేశ్వరులకు నమస్కరించు. ఓం నమో నారాయణాయ నమః. నాయన, ఆ మాట చెప్పొద్దు. నాయన ప్రహ్లాద, ఇప్పుడు మీ తండ్రే సర్వేశ్వరుడు, సకలలోక పాలకుడు. అందుచే లోకులంతా స్మరించాలి, స్మరించి తీరాలి. గురువుగారు, అన్నీ తెలిసిన వారు, పూజ్యులు, నిజం కప్పిపుచ్చి నన్ను మోసం చేయడం ధర్మం. ఎవడి సృష్టికి మూల కారణము? ఆ రమావల్లభుడే సర్వేశ్వరుడు. అయితే మీ తండ్రికి నమస్కరించవా? ఓ, బాగానే ఉంది. బాగేమిటి నా పిండాకుడు? పిలక ముదిరి పిట్ట కూత పెట్టింది. ప్రహ్లాద, మా గురుకులంలో మేము ఎట్లా చెబితే అట్లా నడుచుకు తీరాలి. నీవు మహారాజపుత్రుడు అని మారం చేస్తే మితి మీరి కొర్రెక్కుతున్నావు. ఒరేయ్, అలా తెల్లపోయి చూస్తారేంగా? దైవ ప్రార్థన చేయండి. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్యకశిపవే నమః.
ప్రహ్లాద కుమారా, వీళ్లతో పాటు నువ్వు కూడా చెప్పవి. మీరు చెప్పేది అసత్యమని తెలిసినప్పుడు నేనెలా చెప్పగలను గురువుగారు? సత్యం తెలిసినట్టు చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. స్వామి, నా మీద కోపాన్ని వీళ్ళని కొట్టకండి, నన్నే కొట్టండి. మహారాజు కుమారుడు నిన్ను కొట్టకూడదు. నీ ఆజ్ఞ వల్ల వీళ్ళని ఎవరిని కొట్టకూడదు. ఇంకా నేను ఎవరిని కొట్టేది? ఏడివాడు? ఆ ముద్దడేడి? ఎక్కడున్నాడు? ఏడివాడు? ఒరే నిద్రానంద్, లే. ఓం నమో నారాయణాయ. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరగుణ సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. 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 నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే శ్రీనాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే శ్రీనాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ హరే, నాథ హరే జగన్నాథ హరే. హిరణ్యకశిపు సార్వభౌమా, పాహిమాం, పాహిమాం. దానవేశ్వర, నీకు 1000 నమస్కారములు. నీ కుమారునికి చదువు చెప్పుడు మా వల్ల కాదు. క్షమించండి తండ్రి గారు, గురువులు నాకు ఏమి బోధించారని మీరు అడిగారు. నేను మీకు అదే చెప్పాను, కానీ నేను వారి బోధనని స్వీకరించలేదు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నోర్మై,
దేవతలందరి నాలుకలు ఈ హిరణ్యకశిపుని ముందు భయంతో తడబడుతూ ఉంటే నిన్న కాక మొన్న పుట్టిన ఈ బాలకుడు నాకే జ్ఞానబోధ చేస్తాడా? కోపగించుకోకండి తండ్రి గారు, నేను కేవలం మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి భగవాన్ విష్ణు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరాయనని శరణు వేడండి. తిరిగి పంద విష్ణువును త్రిలోక సామ్రాట్ అయిన ఈ హిరణ్యకశిపుడు శరణ వేడాలా? నీవా విష్ణువు తొత్తువే కదా, విలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో సింహం ఎవరో. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. చివరికి నా ముందు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. వెలుపల గాని సంభవించదు. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కాదు, నిర్జీవము కాదు.
శ్రీహరి నీకై అవతరించినవాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయనా. శ్రీమానిని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహనాకారా ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి అందరూ ఎలా భయపడుతున్నారు. హే ప్రభు శాంతించండి. హే ప్రభు నేనెలా మీ ఒడిలో శయనించి అమృత తుల్యమైన మీ ప్రేమని పొందగలనంటారా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవే నాకెంతో ప్రియమైన వాడివి. హే ప్రభు, మీరు అనేక అవతారాలు దాల్చారు, కానీ కేవలం ఒక భక్తుణ్ణి కాపాడేందుకు అవతరించి నా గౌరవాన్ని పెంచి ధన్యుణ్ణి చేశారు. సహస్ర ముఖాలతో అనంత కాలం పాటు గిడినా కూడా అది సరిపోదు ప్రభు. Shloka is currently echoing in our hearts after seeing this energetic and intensely spiritual performance. They definitely deserve a huge round of applause.